ఏదో చిన్న ఫోన్ పట్టుకొని ఐఫోన్ పట్టుకొని సెల్ఫీ వీడియో తీసుకుంటే నేను ఏదో యూట్యూబర్లో ఫీల్ అయిపోయినా 1K రాగానే. ఇప్పుడు ఒక పెద్ద యూట్యూబర్ చేసిన ఆయన హీ హ్యావ్ 85,000 ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్. 85K సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనకి. అండ్ హీ వాజ్ సో సింపుల్, సో హంబుల్. సో టెక్ రివ్యూ ఛానల్ పేరు మెన్షన్ చేశాను నేను పైన. అండ్ హీ సో స్వీట్. అండ్ ఆయన ఎక్విప్మెంట్ చూపించిండు. అంటే టర్మినల్ ఇప్పుడు చెకింగ్ అప్పుడు మొత్తం బ్యాగ్ టర్మినల్లో ఇట్లా చెకింగ్ చేసేటప్పుడు లగేజ్ మొత్తం తీసే దానిలో పెట్టాలి కదా. సో చూసిన ఆ ఎక్విప్మెంట్ దగ్గర 2-3 lakhs ఉంటుంది. కెమెరా ఉంది, DJI మైక్ ఉంది, అండ్ DJI యాక్షన్ కెమెరా ఉంది, అండ్ ఒక్కొక్క బ్యాగ్ లో ఒక సపరేట్ ఎయిర్ ట్యాగ్ ఉంది. అండ్ దట్ వాస్ రియలీ కూల్. ఎందుకంటే ఇంత సింపుల్గా ఉన్నా, ఇంత హంబుల్గా ఉన్నా 85K అంటే తొందరలోనే 100K సబ్స్క్రైబర్స్ అయిపోతారు ఆయనకి. టెక్ రివ్యూవర్ అంట. అండ్ ఆయన కంటెంట్ కూడా మనం ఫాలో అయ్యాం. అండ్ చెప్తున్నా కదా, లైక్ కొన్ని ఎక్స్పీరియన్స్ అవుతాయి మీకు ఎయిర్పోర్ట్ కానీ జస్ట్ ఫ్లయింగే కాదు. అండ్ మీరు కొంచెం ఎక్స్ట్రోవర్ట్ అయితే ఏంటంటే యూ గెట్ టు నో ద కనెక్షన్స్. యాక్చువల్లీ 3 bags ఉండే. ఇది మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేస్తున్నాను నేను. ఈ మధ్య మొన్ననే ఉన్నది. దీనిలో పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి చిన్న అది పవర్ బ్యాంక్, అడాప్టర్, అండ్ చిన్న గ్యాడ్జెట్స్ ఏదైతే మస్ట్ అండ్ షుడ్ నీడ్ ఉంటాయో పక్కా ఈ బ్యాగ్ క్యారీ చేసుకొని పోవాలి. ఎందుకంటే ఇది ఎవరైనా క్యారీ చేస్తే ఇంతకుముందు చీప్ లుక్ ఇచ్చేస్తుండే చెప్పి అని చెప్పేసి. బట్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్. కొంచెం లైట్ గా స్టైల్ గా అండ్ అట్లా బాగుంది. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి స్టార్లింగ్ అది. దానిలో ల్యాప్టాప్ ఉంది. అండ్ ఒక 1 pair ఆఫ్ డ్రెస్ దానిలో పెట్టినాడు. ఇట్స్ బెటర్. అండ్ ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఉన్నాం మనం ఇప్పుడు. కాసేపు అయిన తర్వాత చెక్ ఇన్ అవుతుంది. అది Gate 16 Gate 16 1:30 ఫ్లైట్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మనకి 11:45 అవుతుంది. సో 12:30 కల్లా గేట్ కాడ ఉంటే వాళ్ళు గేట్ తెరిచి ఇంటికి పోయిందంటే బస్ వచ్చి ఒక్కో చోట ఒకలా ఉంటుంది. ఇక్కడ ఎట్లా అంటే బస్లో తీసుకెళ్ళి ఫ్లైట్ కూడా వదిలేస్తారు, మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్, ఢిల్లీ, ముంబై బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇవి. అండ్ కంపారిటివ్లీ హైదరాబాద్తో కంపేర్ చేస్తే లైక్ ఢిల్లీ అండ్ ముంబై బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్. అండ్ నా ఎగ్జామ్ పర్లేదు, బాగానే అయింది. అండ్ ఈ జర్నీ సింపుల్ కాదు, ఈ జర్నీ వెరీ టఫ్. అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ గ్యాప్లో కూడా మీకు కంటెంట్ చేయడానికి ట్రై చేశాను నేను. అండ్ సబ్స్క్రైబ్ చేస్తలేరు. నాన్ సబ్స్క్రైబర్స్ చాలా మందికి రీచ్ అవుతుంది. కాకపోతే 1K టచ్ అయినందుకు హ్యాపీ ఉంది. బట్ ఆ 1Kకి 5 members కొంచెం ముందు పోయినాం మనం. అండ్ ఐ వాంట్ ఛానల్ టు గ్రో మోర్ బిగ్. అండ్ 5 members కొంచెం ముందు పోయారు. ఇంకొంచెం పుష్ వస్తే ఛానల్కి ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా. సో తొందరలో 10K హిట్ చేస్తామని హోప్తోనా. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. దిస్ ఆర్ ద క్లబ్ మాస్టర్ క్లాసెస్. ఎట్లా అంటే కొంచెం ఫేస్ లిటిల్ బిట్ ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్ స్ట్రింకింగ్ కాబట్టి నా ఫేస్ సెట్ అయ్యింది. ఇంతకుముందు ఫేస్ బాగా లా ఉండే, సెట్ కాలేదు నాకు అది. అండ్ పేరు బాగుంది అనుకుంటారు. ఇది హెయిర్ డ్రై వేయించుకున్నాం. ఇది ఎక్కువసేపు ఉండే లుక్. ఇది మీరు ఇంటికి వెళ్తే రసాయన చేయగానే లుక్ పోతుంది. అండ్ ఈ ఫ్రూట్స్ వచ్చేదాన్ని ఫేస్ ఒక డిఫరెంట్ లుక్ వచ్చేసి దిస్ గ్లాసెస్ కూడా ఒక మరీ ఎక్కువ ఓవర్ ఫ్రేమింగ్ కాకుండా ఒక సన్న లైన్. అండ్ లుక్ అనేది కూడా ఒక ప్రీమియం లుక్ వచ్చేసి ఫేస్ కి పెట్టుకోగానే ఇన్స్టెంట్ గా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఇప్పటిదాకా మీ ఇచ్చిన సపోర్ట్ థ్యాంక్ యూ. అండ్ ఇది సరిపోదు, మనం ఇంకా చేయాలి, ఇంకా ముందుకు పోవాలి. అండ్ మనకి 5% లేదు.
ఒక ఫోన్ ట్రైపాడ్ సంగతి ఏదో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ఫోన్ దానికి పెట్టి మాట్లాడుతున్నాం. ఇక మన లో బడ్జెట్ కంటెంట్ క్రియేషన్ అండ్ బడ్జెట్ లో ఉన్నప్పుడే క్రియేటివిటీ పీక్స్ లో ఉంటుంది. సో అది చూద్దాం, ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ఫర్దర్ గా మా టీచర్ పోతాము. అండ్ ఒకవేళ మనం 10K అచీవ్ అయితే జనరల్ టికెట్ లో ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇంకా ఇంకా అడ్వెంచర్స్ చేయాలి, ఇంకా చాలా ప్లేసెస్ ఇవ్వాలి. ఇంకా ఇండియా ఈజ్ అ బిగ్ ప్లేస్ అండ్ వరల్డ్ ఈజ్ అ బిగ్ ప్లేస్. అండ్ మస్ట్ అండ్ షుడ్ గా తిరగాల్సిన కొన్ని చోట్లు చాలా ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా నేను తిరుగుతా, ఖచ్చితంగా నేను తిరిగి చూపిస్తా. అండ్ ఖచ్చితంగా చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి. ఆ అడ్వెంచర్స్ ని ఖచ్చితంగా చేసి చూపిస్తా. అండ్ నేను చేసే కంటెంట్ లో నో కాంప్రమైజ్. ఉన్న ఎక్విప్మెంట్ లో నేను ఇచ్చే క్వాలిటీలో నేను ఏ కాంప్రమైజ్ అవ్వట్లేదు. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయడంలో ఏ కాంప్రమైజ్ చేయొద్దు. ఇప్పటిదాకా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇచ్చే సపోర్ట్కి. ఇంకా ఇంతకుముందు ఇంకా 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 మీరు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. आप कहाँ जा रहे हैं अभी? मैं भिलाई छत्तीसगढ़ जा रहा हूँ. ठीक है. आई एम अवनीश फ्रॉम टेक टर्मिनस, टेक कंटेंट क्रिएटर हूँ. इसलिए हम लैपटॉप्स एंड मोबाइल रिव्यू करते हैं. भाई मेरे चैनल को भी जरूर सपोर्ट दीजिए. भाई का चैनल को जरूर सपोर्ट करना, बहुत ही अच्छा एडवेंचरर ब्लॉग बनाते हैं. थैंक यू भाई. भाई आपका ट्रिप कैसा गया और कैमरा इक्विपमेंट का इस्तेमाल कितना तक यूज किए थे? बढ़िया रहा ट्रिप. हमने हिमालयन रेंज देखा और सबसे बेस्ट पार्ट जब चितकुल गए तो वहाँ स्नोफॉल हो गया. ओके. तो लाइक इट्स अनबिलीवेबल कि आपको अप्रैल में स्नोफॉल वगैरह देखने को मिलता है. सो इट्स अ ग्रेट ट्रिप हुआ. आपका इक्विपमेंट्स के साथ जाना होता है वो और भी थोड़ा. हाँ थोड़ा, जैसे हम वो स्पेशल बैग यूज करते हैं, वो 6000 का बैग आता है. उसमें प्रॉपर एक सेक्शन रहता है जिसमें हम अपने गियर्स को आसानी से रख पाए जिससे डैमेज ना हो. क्या भाई पूरा अपना भारी भरकम चीज लेके घूम रहे आपसे. ये मिररलेस कैमरा है ना भैया? ये M50 Mark II है या मेन सोनी एस और M4 यूज करते हैं, वो स्टूडियो में रखने नहीं लाए. ओके. ये आपका तो पर्सनल गैजेट हो गया. हाँ लेकिन ये तो डीजे ये यूज होता है. अच्छा ये नहीं स्टूडियो में. अच्छा अब बाहर जाते हो तो ये सब यूज होता है. सब अपना अपना गैजेट ला लिए थे ऐसे. ये बारी है या इसका केज बारी है? बताओ जी. बस प्योर मेन कैमरा भी बारी है. ओके ओके. और जैसे सेफ्टी के लिए हम एयर टैग भी यूज करते हैं ताकि बैग कहीं खो जाए तो ये लोकेशन. हाँ इतना महंगा सामान लेके जा रहे हो तो एयर टैग तो बनता ही है. ओके भाई थैंक यू वेरी मच फॉर द टाइम. 85 के सब्सक्राइबर्स है भाई का. अभी हम भी उस मौका तक जल्दी पहुंचना चाहेंगे. बिल्कुल. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఓకే మోస్ట్ వెల్కమ్. ఇక్కడ షాప్ ఉంది, దీని పేరు మడ్ అంట, మ్యాడ్ ఓవర్ డోనట్స్. దాని పక్కనే మనం ఒక షాప్ ఓపెన్ చేద్దాం, KED అని.